నమస్కారం మిత్రులు, మీకు వీడియోలోకి స్వాగతం. నేను మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నా. అదేమిటంటే, కొంతమంది ఒంటరిగా ఉంటారు. నేను ఒంటరి అని ఫీల్ అవుతున్నారు, కానీ మీరు ఒంటరి కాదండి. మీరు ఒకరున్నారంటే మీ ఎమ్మటి ట్రిలియన్ కొద్ది కణాలు మీతో ఉన్నాయి. గుప్పెడంత గుండె మీతో అనునిత్యం మీ యొక్క ప్రాణం నిలబడం కోసం లబ్ డబ్ లబ్ అని కొట్టుకుంటుంది. మీ యొక్క ఆరోగ్యం కోసం నిత్యం మీ యొక్క కిడ్నీలు మీ యొక్క నెత్తురును శుద్ధి చేస్తున్నాయి. నీ మా మంచి బాగోగుల కోసం మీ యొక్క మెదడు ప్రతి క్షణం నాడులకు నా జీవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని ఆ నాడులకు ప్రతిసారి ఇన్ఫర్మేషన్ పంపి ఎక్కడ ఏమైంది ఏమని దానికి ఒక సొల్యూషన్ చేసానికి నీ మెదడు ఉన్నది. ఇంకా చెప్పుకుంటే నువ్వు ఒక్కని కాదు మిత్రమా, నీతో లక్షల ఈ కోట్ల కణాలు కూడా ఒక్కొక్కని ఒక జీవే. అందరూ నీతో ఉన్నారు. నువ్వు ఎక్కడ నీ అవయవాలు ఇబ్బంది బాధపడతాయో ఆ ఎండ తట్టుకుని నీకు ఒక చర్మం నీకు తోడుగా ఉన్నది. అర్థమైందా? ఇలా చెప్పుకుంటూ పోతే మన దేహమే మన ఈ ప్రపంచం కాదు, ఈ విశ్వమే మన దేహం. మన బాడీలోనే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి మన యొక్క మనసులో బాడీలో పెట్టాడు. ఒక మనసు ఉన్నది. మన యొక్క మనసు యొక్క ఎండింగ్ మనకు తెలుసా అండి? అంతే. ఈ విషయం యొక్క అంతం తెలియదు. మన మనిషి కూడా మన ఆలోచనకు అంతు ఉండదు. ఎక్కడికెక్కడికో ఆలోచన ఒక క్షణాలలో కాంతి వేగం మన మనోవేగానికి ఏ మాత్రం పనిచేయదు. మనం ఒక సెకండ్లో ఆలోచిస్తే నీ చిన్నప్పటిది కళ్ళలో తిరుగుతూ ఉంటుంది. అంటే కళ్ళలో ప్రింట్, ఒరిజినల్ ప్రింట్ అంటే అంత అంత. కాబట్టి నువ్వు సింగిల్గా మిత్రమా, నీతో ఇంతమంది ఎందరో నీ కోసం కృషి చేస్తున్నారు. అర్థమైందా? నాసిక రంధ్రాలు నువ్వు ఎప్పటికీ చల్లగా వెచ్చగా అన్ని విధాలుగా ఉండాలని నీ నాసిక రంధ్రాలు నిరంతరం శ్వాస అనే యజ్ఞాన్ని చేస్తున్నాయి. నీ కణాలు నిరంతరం నీ యొక్క డెవలప్మెంట్ కోసం విచ్ఛిన్నం డెవలప్ జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిత్రమా. నువ్వు ఒంటరి కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్. ఓం నమ